మీరు నన్ను ప్రేమించాలన్నాడు యేసయ్య, నన్ను వెంబడించాలి. తర్వాత ఇంకో మాట చెప్పాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొనును అన్నాడు. మీరు ఎంతమంది ప్రేమిస్తున్నారు? గుడ్, థ్యాంక్ యూ, సంతోషం. నీ ప్రేమ నిజమా కాదా తేల్చేది ఆయన ఆజ్ఞ నువ్వు ఫాలో అవుతున్నావా లేదన్న విషయం. ఇప్పుడు చేతులు ఎత్తండి, ఎంతమంది ఆయన చెప్పినట్టు 100% ఫాలో అవుతున్నారు? షో చేయొద్దు. అయిపోయి ఇంకా ముందే లేచే చేతులు ఇప్పుడే అయిపోయి. మరి ఎట్లా? అందుకే మనకు ఒక సలహా చెప్పాడు. ఎక్కడైతే మీరు నా ఆజ్ఞలు గైకొంటే నన్ను ప్రేమించినట్టు అనే పదం వాడాడో, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలను గైకొందురు అన్నాడో, అక్కడ 2 సంగతులు మనకు బహిర్గతం చేస్తున్నాడు. నా ఆజ్ఞ అనేది మీరు గైకొనాలంటే మీకు నా మీద సమృద్ధిగా ప్రేమ ఉండాలి. నా మీద మీకున్న ప్రేమ నా మాట వినేటట్టు చేస్తుంది. అర్థమైందా? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అంటే అర్థమేంటో తెలుసా? ఆజ్ఞ గైకొనాలంటే ప్రేమించాలరా నన్ను. ఆ ప్రేమే నా మాట పదే పదే మీరు అనుసరించేటట్టు చేస్తుంది అని ఒక రహస్యం చెప్పాడు. అర్థమైందా నాన్న? రెండవ విషయం ఏమన్నాడంటే, నా ఆజ్ఞ గైకొనాలన్న ప్రతి చోట పరిశుద్ధాత్మ ప్రస్తావన తెచ్చాడు. అది ముఖ్య అంశం. మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొందురు అని వెంటనే ఎవరి గురించి మాట్లాడాడో చూడు. మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును నేను తండ్రిని వేడుకుంటాను. నన్ను ప్రేమించిన ఎడల ఆజ్ఞలను గైకొందురు అన్నాడు. మళ్ళీ వెంటనే మీ కొరకు ఆదరణకర్తను పంపమని వేడుకుంటాను అన్నాడు. ఎందుకు? పైన ప్రేమించి ఆజ్ఞను గైకొనటం మాట్లాడి కింద ఆదరణకర్త ప్రస్తావన తెచ్చాడంటే, ఆ ఆదరణకర్తే మనలో ఉండి మనం యేసును ప్రేమించేటట్టు చేసి యేసు ఆజ్ఞకు మనం విధేయులమయ్యేటట్టు చేసేది ఆయన ఆదరణకర్త. అర్థమైందా నాన్న? ఇప్పుడు ఆ ఆదరణకర్తే ఈ పాత్రను వాడుకొని ఇంతసేపు మీరు యేసును ఆరాధించేటట్టు చేశాడు. శాలేమరాజు కాదు, ఈ తలంపులన్నీ తీసుకొచ్చి భక్తులందరినీ గుర్తు చేసి ఆరాధకుల్ని హైలైట్ చేసి ఆరాధించిన వారు ఎంత ఘనపరిచారో, ఎలాంటి పాటలతో మయంపరిచారో, జీవితాంతం ఎలా బ్రతికారో వాళ్ళని చూపించి వాళ్ళ పాట